Walking is good. Health is good. Pulse. Is best. Bira is good. Happy Holi! Happy Holi! Happy Holi! O rang barse, o rang barse, rang barse. Happy Holi! Holi! Darul Vakar Association. రవీంద్రనాథ్ ఠాగూర్ అసోసియేషన్ అంతే కదా కానీ ఓకే రాలే రాలే ఈరోజు దరూర్ క్యాంప్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు మినీ స్టేడియం మరియు జైచల్ ఆల్ వాకర్స్ అసోసియేషన్ అందరి తరఫున సమాచార అసోసియేషన్ అందరం కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా వాకర్ అసోసియేషన్కి వచ్చినటువంటి గౌతమ్ రెడ్డి గారు మినీ స్టేడియం అధ్యక్షులు మరియు వారి కార్యదర్శి సెక్రటరీ టి సురన్న సుధాకర్ రావు మా సభ్యులందరికీ పేరు తెలియజేస్తుంది. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ లో మీరంతా होली के दिन दिल मिल जाते हैं अन्न సామెతను పట్టుకొని వివేకానంద మినీ స్టేడియం అండ్ దరూర్ వాకర్ అసోసియేషన్ వివిధ ఆకర్షణ అందరి సభ్యులందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం కూడా ఎంజాయ్ చేయాలి. హోలీకే దీన్ని శుభకామన హ్యాపీ హ్యాపీ ఆరోగ్యానికి ఆనందానికి ఆహ్లాదానికి 10 మందికి 10 విషయాలు పరిచయానికి మన వాకర్స్ అసోసియేషన్లు చాలా వరకు పనిచేస్తున్నాయి. దీంట్లో ఆరోగ్యంతో పాటు సామాజిక దృక్పథంతో సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సంఘాలుగా ఏర్పడ్డందుకు దీన్ని నిర్వహిస్తున్న అధ్యక్షులకు దానికి సహకరిస్తున్న ముఖ్య సభ్యులకు అందరికీ కూడా జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ దరూర్ వాకర్స్ అసోసియేషన్ వివిధ వాకర్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా జగిత్యాల పుర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మినీ స్టేడియం సంబంధించిన వాకర్ అసోసియేషన్ మిత్రులందరికీ ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇదే ఆనందము ఎల్లవేళ మళ్ళీ కొనసాగించాలని కోరుతూ ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి వర్ధిల్లాలని చెప్తూ ఈ అవకాశం జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి హోలీ పండుగ సందర్భంలో ఈ రంగుల పండుగ నాడు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతూ మా వద్ద కూడా వచ్చి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన జగిత్యాల దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి సభ్యులందరూ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఎట్లయితే వివిధ రంగులు ఉంటాయో వాటన్నిటి కలయిక మన దేశం. దాంట్లో భాగంగా మన జగిత్యాల పట్టణంలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఇక్కడ చాలా సామరస్యంగా మెలుగుతున్న ప్రాంతం మన జగిత్యాల. గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రమై అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరీ ప్రత్యేకంగా
మన దరూర్ క్యాంప్ విషయానికి వస్తే గతంలో 1969లో అప్పుడున్న నాయకులు స్థలాన్ని సేకరిస్తే ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా ఆఫీసులు చేసుకోవడం కావచ్చు. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు మా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వారు మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పరంగా కూడా మేము ప్రోత్సహించడం జరిగింది. దగ్గరే ఒక జిమ్, పిల్లలకు ఆట వస్తువులు ఇవన్నీ కూడా చేశారు. ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ అవన్నీ కూడా అభివృద్ధి చేశారు. నా వంతు కూడా నేను సహకరించడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ జైత్యాల్లో ఇక్కడ వాకర్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా మిగతా వాకర్ అసోసియేషన్స్ కూడా రెగ్యులర్గా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్కేఎన్ఆర్లో కూడా మంచి రన్నింగ్ ట్రాక్ చేస్తే నిన్న అనంతరం పోతే అక్కడ ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి చెప్తాను ఆ ట్రాక్లో నాకు ఉద్యోగం వచ్చింది. అంటే ఈ రకంగా శారీరకంగా దారుఢ్యంగా ఉండడానికి, శారీరకంగా మంచిగా ఉండడానికి అక్కడ మన పాత బస్టాండ్ దగ్గర కాలేజీలో 2 జిమ్లు కావచ్చు, ఎస్కేనర్ దగ్గర కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఈ రకంగా మన అమరవీరుల స్తూపం పార్క్ వద్ద మన విరూపాక్షి గార్డెన్ ఎదురుగా అక్కడ కూడా మంచి వాకింగ్ ట్రాక్, చెట్లు, జిమ్ పెడితే మహిళలు పిల్లలతోటి వందలాది మంది వచ్చి ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి అవకాశం కలిగింది. మరి ఇదే రకంగా అన్ని వర్గాల సహకారంతో జైత్యాల అభివృద్ధి కూడా నేను కూడా తోడ్పడతానని, ఇదే రకమైన సోదర భావం, స్నేహభావం, కలిసిమెలిసి ఉండే భావం, ఎట్లయితే రంగులు ఒకటికొకటి కలిస్తే మనందరం కూడా కలిసి మెలిసి ఉండి సామరస్యంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ హోలీ పండుగ రోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, మరి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి పాడి పంటలు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ మంది కూడా రైతు కుటుంబాలకు వచ్చినాం లేదా రైతుల ఆదాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళమే కాబట్టి బాగుండాలని చెప్పి మరొకసారి నేను ఆశిస్తూ అందరికి కూడా జగిత్యాల పట్టణ దరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ ప్రజలందరికీ కూడా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. సంతోషం. మా సంత మేడం మా అమ్మ పెళ్ళి కూడా అనే రాంపురంలో అంటే రాజారావు వంద క్లబ్ మేట్స్ ఇప్పుడు ఆ డేస్ రమ్మన్నా రాపు ఎందుకంటే ఎంత మంచిగా ఉండేనే దినవంతా కోట్ల కాలు నడుతుండే పొద్దుకైతే క్లబ్ల పత్రాలు నిలబడాయి నాస్తే భాస్కర్ ఫోటో కొట్టు సీతారామరావు బీట్ షాట్ ఆడుతున్నావు బీట్ షాట్ జగిత్యాల ఇక్కడ వాస్తవంగా దినచర్యలో భాగంగా రోజు ఉదయం అంటే దిన ప్రక్రియ ఏదైతుందో వాకింగ్తో ఆరంభం కావటం ఒక విధంగా అదృష్టంగా భావించాలని చెప్పి అంటున్నా. ఆరోగ్యానికి ప్రథమ సూత్రం వాకింగ్. అంటే అప్పుడప్పుడు మా వాకింగ్ మిత్రులను కలుస్తుంటే నాకు ఒక విధమైన ఈర్ష్య కలుగుతుంటుంది. నాకు ఈ విధమైన అదృష్టం లేకపోయినా అని చెప్పాను. నేను ఉదయం లేస్తా 5 గంటలకే లేస్తా, కానీ ఆ దినచర్య ఏదైతుందో అంటే రాజకీయానికి అనుబంధంగా ఉండడంతో ఈ దినపత్రికలు చదవడమే కానీ టెలిఫోన్ మిత్రులను సంభాషణ చేయటము, అంటే వాకింగ్ చేయాలని చెప్పి ఎప్పుడు భావించినా కానీ నిజంగా అవకాశం పొందలేకపోవడము ఒక విధంగా కొంత బాధ కలుగుతుంది. ఏదేమైనా కానీ ఆరోగ్యం మహా ప్రధానంగా భావించాలి ఎవరైనా కానీ. ఏదో దేవుని దేవాలు ఇక్కడికైతే ఆరోగ్యాన్ని కనబడుతున్నా. ఈ హోలీ సందర్భంగా ఈ వాకింగ్ మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఇటువంటి ఈ హోలీ మైత్రి బంధాన్ని పెంపొందించేది ఒక విధంగా క్రీడా మైదానము ఏ విధమైనటువంటి ఒక రాజకీయాలకు తావు లేకుండా మైత్రి బంధాన్ని పెంపొందిస్తుందని చెప్పిన భావితము. హోలీ కూడా అటువంటి ఒక మైత్రి బంధాన్ని పెంపొందించేటువంటి ఒక పండుగగా మనం భావించవచ్చు. నేను ఈ విధంగా మిత్రులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
హ్యాపీ హ్యాపీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలతో పాటు మా కౌన్సిలర్స్కి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే ఇప్పుడు ప్రతిరోజు ఎట్లయితే మనం సంతోషంగా ఉండాలని అనుకుంటామో ఈరోజు కూడా అందరూ రంగులతో పాటు రంగుల్ని పూసుకొని అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే చెడు అనే ఆ రంగును తీసేసి మంచి అనే రంగును పూసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. ఇంకా అందరూ ఎలాంటి కెమికల్స్ వాడకుండా, కెమికల్స్తో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి రంగులు ఎలాంటి కెమికల్స్ వాడకుండా మంచి అంటే న్యాచురల్గా తయారయ్యే రంగులు వాడితే చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే స్కిన్ డిసీజెస్ వస్తాయి కాబట్టి అలాంటిది లేకుండా మంచి రంగులు వాడాలి, మంచిగా ఉండాలి. ఎవరు ఎలాంటి అపోహలకు వెళ్ళకుండా అంటే ఇబ్బందులు పడకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివిధ వర్ణాలతో ప్రకృతి శోభను సంతరించుకున్న వేళ ఈ రోజున ప్రజలంతా కూడా వివిధ రంగులతో తేలియాడుతూ ఉన్నారు. సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని ఎన్నో సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి జరుపుకున్నటువంటి హోలీ పండుగ రానే వచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి రంగులతో తేలియాడుతూ హోలీ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రంగులతో పండుగ జరుగుతూ ఉంది, హోలీ పండుగ జరుపుకుంటూ ఉన్నారు అయోధ్య వాసులు. నిజంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంతటి సదావకాశాన్ని కల్పించినందుకు. అదేవిధంగా జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు.